మన ప్రకాష్ రాజ్ గారు ఏదో మాట్లాడుతున్నారు చూడండి. మీ అందరికి నా సమాధానం ఇంతే. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. దిగజారండి, ఇంతకంటే ఇంకెక్కువ దిగజారండి అంటే ఇప్పుడు తన పైన మాట్లాడుతున్నారు కదా, యావత్ హిందూ సమాజం అంతా ప్రకాష్ రాజుని పాకిరాజు అని చెప్పేసి మాట్లాడడము, అతనికి ప్రశ్నించడం మొదలు పెట్టారు కదా యావత్ హిందూ సమాజం. దానికోసము ప్రకాష్ రాజ్ గారు వీడియోలు దిగజారండి, ఇంతకంటే ఇంకెక్కువ దిగజారండి. అలానే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినందుకు జన సైనికులు దిగజారండి, నీవు ఇంతకంటే ఎక్కువ మాట్లాడావు, మా హిందూ సమాజాన్ని కించపరుస్తూ, మా దేశాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడిన మాటలకి మేము కూడా అలానే బాధపడ్డాము. ప్రకాష్ రాజు ఒక మంచి నటుడు సినిమా పరంగా చూస్తే. అలాంటి వ్యక్తి హిందుత్వాన్ని ఎందుకు దూషిస్తున్నాడని చెప్పేసి మేము కూడా అలానే బాధపడ్డాము. నువ్వు దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మేము కూడా అలానే బాధపడ్డాము. కానీ నీకు అప్పుడు అనిపించలేదా, నేను ఇలా మాట్లాడితే సాటి హిందువులు బాధపడతారేమో అని చెప్పేసి? అప్పుడు నీకు ఇది గుర్తుకు రాలేదా? ఈ శుద్ధపూస మాటలు నీ వరకు వస్తేనే గుర్తుకొస్తున్నాయా? మా ఆరాధ్య దైవం శ్రీరాముడిని దూషించి మాట్లాడినప్పుడు తెలియదా? అయ్యో, రామభక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మన దేశంలోనే కాదు, వేరే దేశాలలో కూడా కోట్ల మంది ఉన్నారు. మరి రామభక్తులు బాధపడతారని చెప్పేసి నీకు అనిపించలేదా? మా ఆరాధ్య దైవము శ్రీరాముడి తమ్ముడు మా లక్ష్మణుడి గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ దిగజారుడుతనము? నీ వరకు వచ్చేసరికలా దిగజారండి, ఎంతవరకైనా దిగజారండి. ఈ శుద్ధపూస మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి నీకు? నీ వల్ల మేము కూడా బాధపడ్డాం కదా. అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.